VRM మీడియా జనంతో మనం. VRM మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. తర్వాత వెంటనే కవుల సత్కారం ఉంటుంది. దానికి సంబంధించిన డాన్స్ ని ఏర్పాటు చేసి కవుల్ని డాన్స్ దగ్గరకు ఆహ్వానించవలసిందిగా ప్రభాకర్ రెడ్డి గారు చెప్తారు. అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తిరిగి మళ్ళా ఈ దేశానికి అటల్ బిహారీ వాజ్పేయి లాంటి యొక్క వ్యక్తులు రాజకీయాల్లోకి వివిధ స్థాయిల్లో రావాల్సిన అవసరం ఎంతో ఉంది. వివిధ స్థాయిల్లో రాజకీయమే మార్చవలసి ఉంది. ఎందుకంటే రాజకీయం అనేది ఇవాళ చాలామందికి ఒక ఈసడింపుగా కొంతమంది యొక్క ప్రవర్తన చూసినప్పుడు రోత కలిగించే విధంగా రాజకీయ అమెరికా నుంచి 20 మంది వస్తున్నారు కాంగ్రెస్ వేరే ఫంక్షన్లో. ఒక ఆయన పూర్ణచంద్రరావు అని ఆయన 97-88 సినిమాలు తీశాక అమితాబ్ బచ్చన్ని, రజనీకాంత్, ఎన్టీ రామారావు అనేక మంది తీసుకెళ్ళారు. అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను నేను. వెళితే ఆ మహిళలు అందరూ వచ్చి సార్ మీరు ఒకసారి మాట్లాడదాము. ఏం సార్ మీరు ఇంత ముందులాగా రావడం లేదా? ఎక్కడికమ్మా అంటే టీవీలో పేపర్లో రావడం లేదు, ఏదో తిరుగుతూనే ఉన్నారు. వచ్చిన బీజేపీలో అయిన తర్వాత మాది బీజేపీ పార్టీ అంటే వాజ్పేయి గారి పార్టీ అని చెప్పేవారు. ఎస్, అండ్ వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ వాజ్పేయి. చాలా గర్వంగా ఉంటుంది. వాజ్పేయి గారి వ్యక్తిగతంగా కలిసిన చాలాసార్లు వాళ్ళని చాలా మాట్లాడడం జరిగింది. వ్యోమ కార్యక్రమం, వాళ్ళ దగ్గర హ్యూమర్ ఉన్నది, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉన్నది, వాళ్ళ దగ్గర ఈ దేశం గురించి ప్రతి ఒక్క అంగుళం తెలుసు. ఒక మంచి రచయిత, వారి రాసిన పుస్తకాలు కానీ పాటలు కానీ ఈరోజు జగదీప్ నిజంగా రాజకీయాల్లో మనం లోపిస్తున్నాం. తెలంగాణలో కూడా మంచి రాజకీయ వైబడి రావాలి. ఈ బూతుల సంస్కారం పోవాలి, విమర్శలు ఉండాలి. కానీ వ్యక్తిగత దూషించడం, బూతులు ఇవన్నీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం తలుచుకుంటున్నాం. కాబట్టి వారి యొక్క అడుగుజాలను అందరూ కూడా నడుద్దాం. ఏ పార్టీ రాజకీయ నాయకులైనా సరే వారిని ఆదర్శంగా తీసుకుందామని తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా వెదుపూరి వెంకటేశ్వర గారికి నేను వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాసిన వారు కవిత్వం రాశారు. మరి వారి ప్రయత్నానికి నేను మరి మరొకసారి అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. జై శ్రీ మంగళహారతి. 100 సంవత్సరాలు ఎవరెవరైతే పూర్తి చేసుకున్నారో భారత జాతీయోద్యమ కాలం నుంచి మొదలెట్టుకొని ఈ దేశం కొరకు ఎవరెవరు సేవ చేశారో, తను ధన్ ఎవరెవరు అర్పణ చేశారో వారందరినీ కూడా గత సంవత్సరం నుంచి మనం స్మరించుకుంటూ వస్తున్నాం. అలాంటి ఈ షడ్జయంతి ఉత్సవ సభ ఈ ఖమ్మంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసి అక్షర నీరాజనం తదితర గ్రంథాలను ఆవిష్కరించిన మాన్యశ్రీ భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు తెలుగు భాషా రక్షణ ధ్యేయంగా మాతృభాషా రక్షణ ద్వారా మన సంస్కృతిని మనం రక్షించుకుంటాం అనేటటువంటి భావాన్ని నిరంతరం ఈ జన హృదయాల్లో నింపుతూ, ముఖ్యంగా తెలుగు వాళ్ళ హృదయాల్లో నింపుతూ నిరంతరం తమ బోధనల ద్వారా ఈ భావజాలాన్ని కొనసాగిస్తున్నటువంటి మాన్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి తెలంగాణ ప్రాంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాన్యశ్రీ రామచంద్రరావు గారు మనందరినీ ప్రేరేపిస్తూ తమ జీవితాన్ని జాతీయతకు, సమరసతా భావానికి అంకితం చేసి నిరంతర పర్యటనలు చేస్తూ ప్రబోధిస్తున్నటువంటి జనసంఘంలో పనిచేసినామని, వృద్ధాప్యం వచ్చినా కూడా మనస్సు, హృదయం అంతా కూడా మన హిందుత్వం, జాతీయత కలిగినటువంటి వాళ్ళందరినీ కలిసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అందుకే అందరం ఒకసారి ఈ శతజయంతి ఉత్సవ సమితికి అందరం అభినందనలు తెలియజేద్దాం. ఒకసారి మేము అందరం కలిసి నాయుడు గారిని కలిసినప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఖమ్మం అన్న తర్వాత
అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉత్సవ సమితి కార్యక్రమం జరుగుతుందని మేము రావాలన్నప్పుడు వారు వెంటనే అంగీకరించి ఈ కార్యక్రమానికి వచ్చారు నాయుడు గారు. అలాగే ఈ రోజున మనం విడుదల చేసుకున్నటువంటి పుస్తకం, ఇందులో కవితా సంకలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి 100 కవులు రచించినటువంటి కవితా సంకలనం ఇది. కాబట్టి ఈ 100 సంవత్సరాల జయంతి సందర్భంగా ఈ చాలా సంతోషంగా ఉంది. నేను ఆ రోజుల్లో దారిపల్లి కోటేశ్వరరావు గారు, రాఘవులు గారు, చంద్ర సుబ్బారెడ్డి గారు, జయచంద్రారెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఆ రోజుల్లో పార్టీ నడుపుతున్నప్పుడు నేను తరచుగా కార్యక్రమానికి ఇటు ఖమ్మానికి, కొత్తగూడెంకి, ఇల్లెందుకు, అలాగే మిగతా ప్రాంతాలకు కూడా తరచుగా వస్తూ ఉండేవాడిని. విద్యార్థి పరిషత్ హయాంలో కూడా వచ్చేవాడిని, ఆ తర్వాత బీజేపీలో కూడా వచ్చేవాడిని. వచ్చినప్పుడు కార్యక్రమాలు ఇక్కడ పార్టీ అంత బలంగా లేకపోయినా కార్యక్రమాలు చాలా చక్కగా జరిగేది, చాలా సంతోషం వేసేది. ఇప్పుడు మళ్ళా మన ఈ మధ్య ముదుకూరు వెంకటేశ్వర గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే సేర్ గారి మిత్రులందరూ వచ్చి మీరు వాజ్పేయి గారి అటల్జీకి అక్షర నిరాజన పుస్తకాన్ని ఆవిష్కరించాలి, మీరు ఖమ్మానికి రావాలని కోరితే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. దానికి ప్రధాన కారణం ఖమ్మంలో ఉన్న కార్యకర్తలు, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, దాని ద్వారా నాకు ఖమ్మం పైన ఏర్పడిన యొక్క అభిమానమే ప్రధాన కారణం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు అటల్జీకి అక్షర నీరాజనం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి ఉత్సవ కవితా సంకలనం ఈ పుస్తకం, అలాగే మరొకటి సామాజిక సమరస్తా వేదిక యొక్క ఆధ్వర్యంలో విముక్త సత్యాల జాతుల అభివృద్ధి మండలి తెలంగాణలో యొక్క ఈ విముక్త జాతులు అవుతున్నాయో వాటి గురించి సంక్షిప్తంగా వారి నేపథ్యము, వృత్తము, సమాచారం అంతా కూడా వాళ్ళకి అందించేట మరొక పుస్తకాన్ని కూడా నా చేత ఆవిష్కరింపజేశారు. చాలా సంతోషం. 2 పుస్తకాలు కూడా వారి వారి రీతుల్లో మహత్తరమైన పుస్తకాలు. ఒకటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆయన కవిత్వం, ఆయన పైన అక్షర నిరాజనం అయితే, మరొకటి సంచార జాతులు ఎవరైతే మన భారతదేశంలో అనాదిగా నివసిస్తూ ఉన్నారో వాళ్ళ గురించి కూడా సంక్షిప్త సమాచారాన్ని మాకు అందించారు. ఈరోజు భారతదేశ పూర్వ ప్రధానమంత్రి, భారత అనుసంధాన విప్లవ రూపకర్త, నాకు పితృ సమానమైన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి నేపథ్యంలో వారికి కవితా సంకలనం ద్వారా నివాళులు అర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీ అందరికీ, ఆ కమిటీలో సభ్యులందరికీ కూడా నేను ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. పేరు పేరున అందరికీ. ఈ రాజకీయాలు మారాల్సి ఉంది. మారాల్సిన అంటే బాధపడితే, విచారిస్తే మారో రాజకీయాలు. యువత ముందుకు రావాలి, ధైర్యంగా రాజకీయాల్లో పాల్గొవాలి, మంచి ప్రమాణాలు నెలకొల్పాలి. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తులు, మహానాయకులు వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేసి తద్వారా రాజకీయాల్లో తిరిగి మళ్ళా విలువలు సంపాదించే ప్రయత్నం, ప్రమాణాలపైన, సిద్ధాంతాలపైన నడవాలి. రాజకీయ సిద్ధాంతం పైన నడవాలి. రాజకీయంలో రాద్ధాంతం ఎక్కువైపోయింది, సిద్ధాంతం తక్కువైపోయింది, రాద్ధాంతం ఎక్కువైపోయింది. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్థం కాదు. ఆ ఖమ్మం బస్ స్టాండ్లో పోతే ఆర్టీసీ బస్సులు రాకపోకలని రాసుంటారు. అలాగే ప్రతి ఊరిలో కూడా బస్ స్టాండ్లో ఇంకో పక్కన ఇంకో బోర్డు పెట్టాలి, రాజకీయ నాయకులు రాకపోకలు. నేటి తాజా ఈనాటి నేటి ఉదయం పరిస్థితిని బట్టి ఈయన ఈ పార్టీలో ఉన్నాడు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. అంటే పార్టీ మారకూడదు అంటే పార్టీ మారవచ్చు. సిద్ధాంతం నచ్చకపోతే, ఆ చేస్తున్న సిద్ధాంతం అమలు కాదు, వీలు కాదనే విషయం తెలిస్తే, లేదా నాయకుడు నియంతగా తయారై ప్రజాస్వామ్యయుతంగా 10 మందిని మాట్లాడి కలుసుకోకపోకుండా పోతే తిరిగి ఆలోచించవచ్చు ఎప్పుడన్నా కూడా. కానీ అలా కాకుండా కేవలం పదవి కోసమే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఏ ఎండక గొడుగు బట్టి, ఏ గాలికి ఆ జెండా ఎత్తి, ఎప్పుడు ఏ నాయకుడు వస్తే ఆయనకి జైకొట్టి మరుసటి రోజున ఆయన చిత్కరించేట ఆ రాజకీయం మంచిది కాదు. ఇది మారాల్సిన అవసరం ఉంది. ఇది మారాలంటే ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని, జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన కూడా సాధారణ టీచర్ కుటుంబంలో పుట్టాడు వాజ్పేయి గారు. చిన్నతనంలో అనేక కష్టాలు పడి చదువుకున్నాడు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ పార్టీ గెలుస్తుందని ఎవడు అనుకోరు. అప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు నేను వాళ్ళ రాష్ట్ర వెంకటాజినట్టుగా కొందరు అలాగే ఉండింది ఆ పరిస్థితి. అక్కడి నుంచి ఆయన శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ పార్టీ స్థాపకుడు. ఆయన